తెలంగాణ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లైనా పీఆర్సీ ఇవ్వకపోవడం దారుణమన్నారు. మరోవైపు ఉద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వాలు బతికి బట్టకట్టినట్టు చరిత్రలో లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్లు, ఆర్డీఓ ఆఫీసుల ఎదుట తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆందోళనకు దిగింది. మహాధరణ పేరుతో నిరసన చేపట్టింది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఉద్యోగులు. 2000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను ప్రతి నెల విడుదల చేయాలని కోరారు. ఇప్పటి వరకు పీఆర్సీ కమిటీ వేయకపోవడాన్ని తప్పుబట్టారు ఉద్యోగులు. మనం పీఆర్సీ పే రివిజన్ కమిషన్ రిపోర్టును 3 సంవత్సరాలైనా అని కూడా ఇంతవరకు తెప్పించుకోలేని పరిస్థితి అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితితో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఉద్యోగులందరూ చాలని జీతాలతో మరి 2023లో అయిపోయినటువంటి కమిటీని ఇప్పటికీ కూడా 2026 అవుతుంది. 3 సంవత్సరాలు గడుస్తున్నా పీఆర్సీ నివేదికను ఇవ్వకుండా ఇలా ఉద్యోగులందరినీ కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్నది. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. పీఆర్సీని వెంటనే అమలు చేయాలంటూ ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్ లో ప్రొటెస్ట్ తెలిపారు ఉద్యోగులు. పెండింగ్ లో ఉన్న 6 విడతల డిఏ, డిఆర్లను తక్షణమే విడుదల చేయాలన్నారు. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన ఉద్యోగులకు మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు పలికారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్డెక్కుతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి, నువ్వు నాయకుల్ని బెదిరిస్తావు కావచ్చు, ఇన్ని వేల మంది ఉద్యోగులను బెదిరిస్తావా? ఇన్ని వేల మంది ఉపాధ్యాయులను బ్లాక్ మెయిల్ చేస్తావా? అయినా ఉద్యోగులతో పెట్టుకున్నాడు ఎవడు పోగు వేయలేదు. చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి చూసినాం మనం. ఉద్యోగులతో పెట్టుకుంటే నిన్ను శంకరగిరి మాన్యాలు పంపిస్తారు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఒక్కడి గుర్తు పెట్టుకో, ఉపాధ్యాయ ఉద్యోగులతో పెట్టుకున్నాడు ఎవడు అది వరకు పోగు వేయలే. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఈహెచ్సీని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు ఉద్యోగులు.